హాయ్ మేడం, హాయ్ అండి. మీ పేరు? రాధికా రెడ్డి. రాధికా రెడ్డి గారు. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నానండి. అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నాగమణి కంట ఉండేది, ఇప్పుడు ప్రెసెంట్ అయితే దాని లేదు కదా. అంటే నాగమణి కంటే సెల్ఫ్ ఎలిమినేషన్ పెట్టుకోవడం వెళ్ళడం అనేది కరెక్ట్ అనిపించిందా మీకు? కరెక్టేనండి, తను ఎమోషనల్ గా చాలా వీక్ కాబట్టి వెళ్ళిపోయినాను. అంటే డాక్టర్స్ ఆల్రెడీ చెప్పారు కదా తన హెల్త్ బాగానే ఉంది అని చెప్పినాక వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు కదా. కరెక్ట్ కాదు, కానీ తను సిచ్యువేషన్ ని ఫేస్ చేయలేక వెళ్ళిపోయిందని అనుకుంటున్నాను నేను. నెగిటివ్ ఉన్నన్ని రోజులు బాగానే ఉన్నాడు, పాజిటివ్ రాగానే వెళ్ళిపోవడం ఎలా అనిపించింది? ఇంకా ఆయన ఓపికకే, ఐ మీన్ ఏమంటారు, పీక్స్కి వెళ్ళిపోయింది కాబట్టి వెళ్ళిపోయింది. అంటే లాస్ట్ వీక్ లో నామినేషన్స్ అప్పుడు వచ్చాడు కదా, వచ్చి నామినేషన్ చేశాడు కదా, పాయింట్స్ ఎలా అనిపించాయి? ఓకే, పర్లేదు. ఇప్పుడు కన్నడ టీమ్ లాగా ఆడుతున్నారు కదా, అలా కన్నడ టీమ్ లాగా ఆడడం కరెక్ట్ అంటారా మన తెలుగు బిగ్ బాస్ లో? ఏమోనండి, బిగ్ బాస్ ఈసారి అస్సలే బాగాలేదు. ఫస్ట్ సీజన్ సెకండ్ సీజన్ ఉన్నంత ఇప్పుడు అనిపించట్లేదు, బట్ ఏదో చేస్తున్నారు, ఓకే చూడాలని. అంటే ఎప్పుడు లేని కాన్సెప్ట్ ఈ సీజన్ లో కొత్త కాన్సెప్ట్ లాగా తీసుకొచ్చి లాస్ట్ వీక్ లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ తీసుకొచ్చి నామినేషన్స్ చేయించారు కదా, అది మీకు ఎలా అనిపించింది? ఓకే, కొత్తగా ఉంది. కొత్తగా ఉంది. అయితే ఇప్పుడు కూడా నామినేషన్ స్టార్ట్ అయ్యాయి కదా, నామినేషన్స్ లో కూడా పృథ్వీ ఎక్కువ టార్గెట్ అయితే గౌతమ్ ని చేసినట్టుగా అనిపిస్తుంది, మీకు ఎలా అనిపిస్తుంది? మేబీ అయి ఉండొచ్చు, బట్ ఫేవరెట్ కంటెస్టెంట్స్ లేనప్పుడు మనం ఇంకా ఫోకస్ చేయం కదా. అంటే నబిల్ ది కూడా చూస్తున్నారు కదా, నబిల్ కూడా కన్నడ టీమ్ కి ఎక్కువ సపోర్ట్ ఇస్తున్నాడు అనిపిస్తుందా మీకు ఏమన్నా? లేదు. లేదు. నబిల్ ఎలా ఆడుతున్నాడు? ఓకే. ఓకే. అయితే గౌతమ్ లాస్ట్ సీజన్ లో చూసారు కదా, లాస్ట్ సీజన్ కి ఈ సీజన్ కి గౌతమ్ లో చేంజ్ ఏమైనా కనిపించిందా, అలానే ఉన్నాడా? కొంచెం చేంజ్ అయ్యారు. ఏ విధమైన చేంజ్ కనిపిస్తుంది ఐ డోంట్ నో. ఓవర్ గా అగ్రెషన్ చూపించడం వల్ల గేమ్స్ కి ఎఫెక్ట్ అవుతాయా గౌతమ్ గానీ పృథ్వీ గానీ? గౌతమ్ అండ్ పృథ్వీ ఐ డోంట్ నో, అంటే ఫోకస్ ఎక్కువ చేయట్లేదు కదా. టేస్టీ తేజ్ చూస్తున్నారు కదా, లాస్ట్ సీజన్ ఈ సీజన్ టేస్టీ తేజ్ లో ఏమైనా చేంజ్ కనిపించిందా? కనిపించింది, లాస్ట్ టైం కంటే ఈసారి బాగా ఆడుతున్నారు. ఓకే. అండ్ రోహిణి చూస్తున్నారు కదా, లాస్ట్ మెగా చీఫ్ తను అవుతుందని ఎక్స్పెక్ట్ చేశారా మీరు? లేదు. లేదు. ఎలా అనిపించింది తన విన్నింగ్ మూమెంట్ మీకు? ఓకే, బాగుంది. తన ఎంటర్టైన్మెంట్ పరంగా ఓకేనా, గేమ్స్ పరంగా ఓకేనా అంటే ఏం చెప్తారు? ఎంటర్టైన్ పరంగానే నాకు నచ్చుతుంది. రోహిణి. అవినాష్ ఎలా ఆడుతున్నాడు? ఓకే. ఓకే. అవినాష్ కి వెళ్ళిపోయే అతను నబిల్ ఎలక్షన్ వల్లనే ఉన్నాడు అని చెప్పి పృథ్వీ ఒక నామినేషన్ పాయింట్ చెప్పాడు కదా, అది మీకు కరెక్ట్ అనిపించిందా? అనిపించింది. ఎందుకు అట్లా అనిపించింది? ఐ డోంట్ నో, బట్ ఆయన అనుకున్నది కరెక్టే అనిపించింది. విష్ణుప్రియ నబిల్ ది లవ్ ట్రాక్ నడుస్తుందంటారా, బ్రేక్ పడుతుంది అంటారా? మేబీ ఫ్రెండ్షిప్ అనుకోవచ్చు కదా, లవ్ అనే ఎందుకు అనుకోవాలి. యష్మిది చూస్తున్నారు కదా, యష్మి ఎలిమినేట్ అవ్వడం ఫేర్ అంటారా, అన్ఫేర్ అంటారా? ఫేరే అండి. ఎందుకు ఫేర్ అనిపించింది? వాళ్ళు ఆడుతున్నారు కాబట్టి వాళ్ళు మనకంటే ఎక్కువ క్లోజ్అప్ లో చూస్తారు కాబట్టి ఫేర్ అనిపించింది. వాళ్ళ నిఖిల్ నిజంగానే యష్మి ఫీలింగ్స్ తో ఆడుకున్నట్టు అనిపిస్తుంది? లేదు, తనే ఆడుకున్నట్టుగా అనిపిస్తుంది. టాప్ 5 ఎవరు ఉంటారు? టేస్టీ తేదే ఉంటారేమో. థ్యాంక్ యూ మేడం.